వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇక వై వైరల్ అంటూ శ్రీలీల చేసిన డ్యాన్స్ ఏదైతే ఉందో జూనియర్ సినిమాకి మంచి హైప్ అయితే తీసుకొచ్చింది. కానీ ఇటీవల రిలీజ్ అయిన సినిమా ఆ హైప్ని రీచ్ అయిందా? ఆ హైప్ని అందుకొని బాగా ఆడుతుందా? అసలు సినిమా ఎలా ఉంది? ఈ విషయాలు మనతో మాట్లాడడానికి ఉన్నారు రివ్యూర్ శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. హాయ్ శ్రీనివాస్ గారు. హలో అండి. సో జూనియర్ సినిమా అంటే ఎవరైనా పెద్ద హీరో లాంచ్ అవుతున్నారో అన్నప్పుడు ఒక రకమైన హైప్ ఉంటుంది. సేమ్ హైపు ఇప్పుడు ఈ హీరోకి కూడా క్రియేట్ అయింది. అవును, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. శ్రీలీల సాంగ్ అయి ఉండొచ్చు, బడ్జెట్ అయి ఉండొచ్చు, అండ్ చాలామంది పెద్ద పెద్ద గెస్టులతో లాంచ్ చేసిన ఆడియో రిలీజ్లు, ట్రైలర్లు ఇవన్నీ కూడా. బట్ సినిమా ఆ స్థాయికి రీచ్ అయ్యి ఆ హైప్ని రీచ్ అయ్యే విధంగా ఉందా? సినిమా చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ. మనకి 3 Idiots లాంటి సినిమా చూసినప్పుడు ఏదైతే ఫీల్ వచ్చిందో అదే ఫీల్ ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఇచ్చింది. నాని గారిది కూడా ఒక సినిమా ఉంది, స్పోర్ట్స్ క్రికెట్ బేస్డ్, జెర్సీ. ఆ సినిమా ఎలాంటి ఫీల్ ఇచ్చిందో ఈ సినిమా కూడా అంత ఫీల్ ఖచ్చితంగా ఇచ్చింది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఎమోషనల్గా చాలా బాగా తీశారు సినిమాని. అండ్ చాలామంది ఏమన్నారంటే అసలు ఈ సినిమా అంటే కొన్ని రివ్యూస్ నేను చూశాను, ఈ సినిమాకి జూనియర్ అనే టైటిల్ ఎంతవరకు యాప్ట్ అని అడిగారు. పర్ఫెక్ట్లీ యాప్ట్ టైటిల్. ఈ సినిమాలో వాళ్ళు డిస్కస్ చేసిన డెప్త్ పాయింట్ ఏంటంటే ఒక జనరేషన్కి ఇంకో జనరేషన్ ఎప్పుడు కూడా జూనియరే యాక్చువల్లీ. అవును, అంటే ఒక జనరేషన్ ఇంకో జనరేషన్ తోటి కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చిన్న వాళ్ళని బచ్చగాళ్ళలాగా చూడడము, వాళ్ళకి మనకంటే ఏం ఎక్కువ తెలుసు అనే ఫీలింగ్ తోటి వాళ్ళని దూరం పెట్టడము. దానివల్ల ఈ యంగ్ జనరేషన్ అవుతున్నారో వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్స్ పెద్దవాళ్ళతో షేర్ చేసుకోలేక ఎక్స్టర్నల్ సోర్సెస్ ఎత్తుక్కొని వాళ్ళతో క్లోజ్ అయిపోవడము, ఇవన్నీ పాయింట్స్ చాలా బాగా డిస్కస్ చేశారు. సో ఆ జనరేషన్ గ్యాప్ని దృష్టిలో పెట్టుకుని జూనియర్ అనే పేరు పెట్టారు. ఆ మెచ్యూరిటీతో సినిమా చూస్తే అర్థమవుతుంది సినిమా. సరే, స్టోరీ విషయానికి వద్దాం, ముందు టెక్నికల్ తర్వాత మాట్లాడదాం. జనరల్గా ఇలాంటి హీరోలు లాంచ్ అయినప్పుడు దేశాన్ని కాపాడేయడం, లేదంటే ఒక సిటీని కాపాడడం, లేదంటే ఒక సూపర్ హీరో క్వాలిటీస్, కొంతమంది జనాల కోసం వీడు పుట్టాడు అనే విధంగా స్టోరీలు రాస్తూ ఉంటారు కదా. ఇది అలాంటి స్టోరీ అని? ఇది సేవియర్ స్టోరీ ఏం కాదు, అసలు కాదు. ఇది సేవియర్ స్టోరీ కాదు. ఒక కార్పొరేట్ కల్చర్లో ఏదైతే సిఎస్ఆర్ అనే ఒక ఎమ్యూనిటీ మన గవర్నమెంట్ ఏదైతే చేసిందో ఐ థింక్ 2013లో ఆ పర్టికులర్ పాయింట్ మీద సినిమా మెయిన్ స్ట్రీమ్లోకి ఎక్కుతుంది అనమాట. స్టార్టింగ్ అంతా కూడా ఫన్ లవింగ్గా కాలేజ్లో తన చైల్డ్హుడ్ లైఫ్, దాని తర్వాత కాలేజ్ లైఫ్ చూపిస్తారు. సినిమా ఫస్ట్ హాఫ్లో సగం తర్వాత నుంచి కూడా మెయిన్ స్టోరీలోకి వెళ్తుంది. అక్కడ నుంచి కూడా ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కార్పొరేట్స్ ఎంతవరకు సీరియస్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఫండ్స్ ఎలకేట్ చేసినా కూడా యాక్చువల్ ఎవరైతే రిసీవర్ ఆఫ్ ఫండ్స్ ఉన్నారో అక్కడ పనులు జరుగుతున్నాయా, అదే పని మీద మళ్ళీ ఫండ్స్ వెళ్ళడం ఏంటి, సేమ్ వర్క్ అయిపోతే ఇంకొక దాని మీద ఫండ్ అడగాలి. కానీ రిపీటెడ్గా అదే వర్క్ మీద మళ్ళీ ఫండ్స్ వెళ్తున్నాయంటే ఆ వర్క్ అక్కడ ఎందుకు జరగట్లేదని ఎవరు మానిటరింగ్ లేకపోవడము, ఈ సిఎస్ఆర్ మీద ఎక్కువ మానిటరింగ్ ఉండదు. సో అంటే జెన్యూన్గా తీసుకున్న వాళ్ళు మంచి చేయాలి తప్ప అదర్వైజ్ వాళ్ళ మీద ఒక బాడీ వెళ్ళి వాళ్ళని చూడడము జరుగుతుంది అలాంటివి ఉండవు. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్ అంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ డెలివరింగ్ ద ఫండ్స్ అండ్ ఆ పని జరిగిందనే ఫీలింగ్లో వీళ్ళు ఉంటారు. బిల్స్ వచ్చేస్తాయి, ఆ మనీ వెళ్ళిపోతుంది. కానీ అక్కడ పని జరిగింది అనేది చూడడానికి అక్కడ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండదు, కార్పొరేట్స్కి అంత టైం ఉండదు. అలా రెసిప్రొకేట్ చేస్తారవచ్చు. అది ఈ సినిమాలో వీళ్ళు సెకండ్ హాఫ్ అంతా చాలా మటుకు ఆ విలేజ్ ఎంపవర్మెంట్ అనేది, ఆ విలేజ్లో ఎలాంటి డెవలప్మెంట్ లేకపోతే ఒక కార్పొరేట్ అనే వాళ్ళు వచ్చినప్పుడు ఈ కార్పొరేట్ వీళ్ళు ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ కార్పొరేట్ కల్చర్ రాకుండా ఎలా అడ్డుపడతా ఉంటారు. అంటే విలేజర్స్ ఎంతవరకు అప్డేట్ అవ్వకుండా ఉంటే మనం సేఫ్ జోన్లో ఉంటాము, మన ఇన్ఫ్లో ఆఫ్ మనీ ఆగిపోకుండా ఉంటుందని అక్కడ పొలిటీషియన్స్ వీళ్ళ మైండ్ పొల్యూట్ చేయడము, వాళ్ళు కార్పొరేట్స్ మీద అటాక్ చేయడము, చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. అంటే ఇది ఇప్పుడు డబ్బులు స్కామ్ దానికి సంబంధించి వెళ్తుందా స్టోరీ, లేకపోతే ఒక విలేజ్ సినిమా లాగా విలేజ్ డెవలప్మెంట్ వెళ్తుంది? అంటే శ్రీమంతుల నుంచి ఒక చిన్న పాయింట్ మాత్రమే తీసుకున్నారు, వీళ్ళ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఓకే. సో ఆ నరేషన్లో ఒక రకమైన బ్యూటీ ఉంది. అంటే మనము ఆ సినిమా చూస్తున్న ఒక 5 to 10 minutesలోనే వీ కనెక్ట్ విత్ ద మూవీ. ఆ కనెక్షన్ మనకు సినిమా అయ్యేంతవరకు ఆగదు. సినిమా అయిపోయాక కూడా అయిపోయిందా అనిపిస్తుంది, ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ ఫీల్ తోటి రాశారు, తీశారు. అండ్ జనరల్గా మనం ఒక కొత్త హీరో వచ్చినప్పుడు కొన్ని బేసిక్ క్వాలిటీస్ ఆఫ్ హీరోయిజం ఎక్స్పెక్ట్ చేస్తాము. అది యాక్టింగ్ బాగుందా, అతని ఎమోషన్స్ బాగా డెలివరీ చేస్తున్నాడా, డ్యాన్స్ బాగుందా, ఫైట్స్ బాగుందా, ప్రతి చోట గ్రీన్ టిక్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా. అంటే డ్యాన్స్ పరంగా అయితే చాలా మందికి క్లియర్ కనిపిస్తూ ఉంది. వైరల్ అనే సాంగ్ ఏదైతే ఉందో రఫ్ ఆడించాడు మనోడు. అండ్ కొంతమందికి అల్లు అర్జున్ చూపించినట్టు, కొంతమందికి అయితే ఎగ్జాక్ట్ ఎన్టీఆర్లో అనిపించే స్టెప్స్ అని రకరకాల కామెంట్స్ ఆన్లైన్లో వస్తూనే ఉన్నాయి. డ్యాన్స్ పరంగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఆ ఒక స్టెప్ ఎలా ఉందా, ఓవరాల్ సినిమా మొత్తం డ్యాన్స్ ఎరగొట్టాడు అంటారు? అన్ని సాంగ్స్లో తను డ్యాన్స్ బాగా చేస్తాడు. అంటే ఈస్తో చేస్తున్నాడు. డ్యాన్స్ చేయాలి అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ డ్యాన్స్కి న్యాచురల్గా వచ్చే డ్యాన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. న్యాచురల్గా తనకు ఆ బాడీ నుంచి ఫ్లో వస్తుంది, హీస్ ఫ్లెక్సిబుల్ అండ్ చాలా బాగా ట్రైన్ అయ్యాడు. అంటే ఏదైతే ప్యాషన్ సినిమాకి రావాలనుకున్నాడో దానికి నాకు డబ్బు ఉంది అనే
హెడ్ వెయిట్ తో కాకుండా Okay. కన్విక్షన్ తోటి ప్రాపర్ గా ఆ క్రాఫ్ట్ నేర్చుకొని వచ్చాడు. అంటే సినిమాలో విజిల్ మూమెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్నాయి. ఉన్నాయి ఎక్కువ ఫీల్ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. విజిల్ మూమెంట్స్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ ఉంటుంది. అంటే ట్రైలర్లో కాస్త ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ బాగా కనిపిస్తూ ఉన్నాయి. తల్లి కూడా లేట్ ఏజ్లో తల్లి అయినట్టు చూపిస్తూ ఉన్నారు. అంటే సెంటిమెంట్ ఎక్కువ ఉందా? బాగా సెంటిమెంట్ కంటే కూడా ఫీల్ ఉంది. అంటే ఇందులో ఫాదర్ సన్ కంటే కూడా బ్రదర్ సిస్టర్ బాండింగ్ చాలా నచ్చుతుంది అందరికి. ఓకే. యాక్చువల్గా ఈ సినిమాకి తెలుగులో ఏదైనా పేరు పెట్టాలంటే తమ్ముడు అని పేరు పెట్టచ్చు కూడా. అంటే తమ్ముడు సినిమాకి ఇది చేయాలి. అంటే తమ్ముడు సినిమా అంత కన్విన్స్ చేయలేదు కదా యాక్చువల్లీ. ఆ టీం ఈ సినిమా చూస్తే మాత్రం దే ఫీల్ గుడ్, ఇలా ఉంటే బాగుండేది మన సినిమా కూడా అనుకుంటారు. సినిమా అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇచ్చిందండి నిజంగా. ఫెల్ట్ సో హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్. సరే, టెక్నికల్గా చూద్దాం ఇప్పుడు. అంటే సినిమాటోగ్రఫీ కానీ లేకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏ విధంగా ఉన్నాయంటారు? సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ అండి. తను ఇన్ని ఇయర్స్ హీ వాజ్ సెంధిల్ హీ వాజ్ వర్కింగ్ విత్ రాజమౌళి గారు. రాజమౌళి గారి దగ్గర అన్ని మూవీస్ కి తనే మాక్సిమం కెమెరామెన్, ఒకటి రెండు మూవీస్ తప్ప. సో తను చాలా డిటర్మిన్డ్ కెమెరామెన్. తనది ఎట్లుంటుంది అంటే వర్క్ అవుట్పుట్ ఎప్పుడు కూడా డైరెక్షన్ కానీ స్టోరీని కానీ డామినేట్ చేయరు. అంటే ఏ పర్సన్ కూడా సెంధిల్ తీసిన మూవీస్ లో ఈ ఫ్రేమ్ బాగుంది అని చెప్పలేరు, అది బ్లెండ్ అయిపోతుంది సినిమా. కరెక్ట్, పర్ఫెక్ట్లీ బ్లెండింగ్ లో ఉంటుంది అది. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ ఆయన పేరుకి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చూడలేదు ఒక ఫేమస్ టెక్నీషియన్ తన పేరులో వాళ్ళ వైఫ్ పేరు యాడ్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. రీసెంట్లీ 1 or 2 years బ్యాక్ వాళ్ళ వైఫ్ ఎక్స్పైర్ అయ్యారు యాక్చువల్, చాలా యంగ్ ఏజ్ లో. మేడం యూస్ టు బి వెరీ క్లోజ్ టు అస్, ఇన్స్పైర్ చేసేవాళ్ళు మమ్మల్ని. వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఆమె పేరు యాడ్ చేసుకుని ఈ టెక్నీషియన్ తన పేరు స్క్రీన్ మీద రావడం ఐ ఫెల్ట్ వెరీ హ్యూజ్ రెస్పెక్ట్ అనమాట. దాన్ని మించిన రెస్పెక్ట్ ఒక మగవాళ్ళకు ఆడవాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతారు. అంత మంచిగా అనిపించింది నాకు ఆ పేరు చూడగానే. అండ్ ఆ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సినిమాలో. డెఫినెట్లీ అవన్నీ మీకు అంతలా అనిపించాయి అంటే స్క్రీన్ ప్లే కూడా బాగా చాలా బాగుంది. ఆ స్క్రీన్ ప్లే అయి ఉండొచ్చు, దాన్ని బాగా తీసుకొచ్చే డైరెక్షన్ అయి ఉండొచ్చు. అవునండి, వెరీ మెచ్యూర్డ్ డైరెక్షన్. ఈ విధంగా చెప్పగలరు ఇప్పుడు స్టోరీ నరేటివ్ కంప్లీట్ గా అంత మెచ్యూర్గా అనిపించిందా? అంటే ఒక కొత్త యాక్టర్ని తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్కి ఏముంటుంది అంటే అతన్ని హైలైట్ చేయాలి సినిమాలో అనే మైండ్ సెట్లో ఉంటారు జనరల్గా ఏ డైరెక్టర్ అయినా కూడా. ఇందులో అతను ఒక క్యారెక్టర్ లాగా తీసుకొని స్టోరీని ఎక్కువ వీళ్ళు వెయిటేజ్గా డెలివర్ చేశారు ఆడియన్స్కి. దానివల్ల ఏంటంటే ఆ స్టోరీ పవర్ ముందు ఇతను చేస్తున్న ఫైట్స్ బాగున్నాయి, ఇతను చేస్తున్న డాన్సెస్ బాగున్నాయి, కానీ వాటి మీద సినిమా డిపెండ్ అవ్వట్లేదు. సినిమా స్టోరీ మీద డిపెండ్ అవుతుంది, స్టోరీలో ఉన్న ఎమోషన్ మీద డిపెండ్ అవుతుంది. ఆ ఎమోషన్ ఎంత బాగా రీచ్ అవుతుంది అంటే మీకు ఎవరైనా వచ్చి నెగటివ్ చెప్తే కూడా మీ మనసు ఒప్పుకోదు. అంటే హీరో కోసం ఫైట్, హీరో కోసం డైలాగ్ అలా లేదు, స్టోరీ కోసం హీరో, స్టోరీ కోసం అక్కడ ఏమున్నా ఉన్నాయి. అంటే ఇన్ని పాజిటివ్స్ చెప్తున్నారు, అసలు నెగిటివ్ లేదా? శ్రీలీల గురించి తక్కువ ఉందని కాస్త వినిపిస్తా ఉన్నాయి. అంటే ఆ అబ్బాయి ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ లో ఏం చేస్తారో అదే జరిగింది సినిమాలో. అంటే చాలా మంది ఇప్పుడు రియలిస్టిక్ గా ఉండాలి సినిమా అంటున్నారు కదా, ఆ రియలిజం లో హీరోయిన్ ఫిట్ అవ్వదు, అందుకే పెట్టలేదు. ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ యూజ్ చేశారు. సెకండ్ హాఫ్ లో ఎక్కడైతే రిక్వైర్మెంట్ లేదో, హీరోయిన్ రిక్వైర్మెంట్ లేనప్పుడు ఫోర్సిబుల్ ఎంబైబ్ ఎలా ఉంటుంది, అది నచ్చదు కదా. శ్రీలీల కోసం వద్దాం అనుకున్న వాళ్ళకి మరి డిసప్పాయింట్మెంట్ అని చెప్పి ఆ సాంగ్ ఉంది సెకండ్ హాఫ్ లో. అంటే అలా అని ఇది అలా రాకూడదండి. ఈ సినిమాలో ఉన్న బ్యూటీని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి శ్రీలీల కోసం వచ్చి సినిమాకి ఫ్యాన్స్ అవుతారు. దట్స్ వాట్. శ్రీలీల లేకుండా లేదు, బట్ స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెం తక్కువ కంపేర్ టు హీరో. ఓకే. సో ఫైనల్ గా స్టోరీ ఏం చెప్తుంది, సినిమా ఏం చెప్తుంది? ఇలాంటి సినిమా మిస్ అవ్వకూడదండి. ఒక మంచి కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. ఇప్పుడు ఎట్లయితే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అందరూ కలిసి మామయ్యలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఫాదర్, మదర్ అందరూ కలిసి ఎలాంటి వాట్ ఈస్ ఏ ఫ్యామిలీ మూవీ, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎవరు కూడా అంటే ఏ ఒక్కరు కూడా ఈ సినిమా చూసి ఏమైనా తలంచుకునే సిచ్యువేషన్ ఎక్కడ లేదు. ఒక్క డైలాగ్ కూడా వల్గర్ లేదు, ఒక సీన్ కూడా మనకి వల్గారిటీగా లేదు. అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ ఇస్తారండి? 10 out of 10 అండి. ఇచ్చేస్తారు. నిజంగా చాలా బాగుంది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే చాలా మంది అంటే కొన్ని రివ్యూస్ నెగిటివ్ ఉన్నాయి, ఎందుకునే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ సినిమా చూసి రివ్యూ ఇచ్చారా నాకు నిజంగా అర్థం కావట్లేదు. సినిమా చూసిన ఎవరు సినిమా గురించి నెగిటివ్ మాట్లాడలేరు. అంటే ఈ ప్రొడక్షన్ హౌస్ అండి వారాహి వాళ్ళు తీసిన ఏ మూవీ కూడా వల్గారిటీకి చాలా దూరంగా ఉంటుంది. మీరు చెప్పినట్లు స్టోరీ బేస్డ్ గానే రన్ అయిన సినిమా మొత్తం. హీరో కూడా దానికి తగ్గట్టే ఉన్నాడు, ఏది ఎక్స్ట్రా అవ్వలేదు. సో వండర్ఫుల్ రివ్యూ అని చెప్పాలి. ఆ విధంగా చూస్తే మరి ఇంత వండర్ఫుల్ మూవీని మీరు మిస్ చేసుకుంటారా? అసలు మిస్ చేసుకోవద్దు. థియేటర్స్లో ఉంది జూనియర్ మూవీ, వెళ్ళి చూసేయండి. అండ్ మీరు చూసి వచ్చాక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ అభిప్రాయం ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.